జై శ్రీమన్నారాయణ అండి. ఈ నైవేద్యం అయితే తప్పకుండా పెట్టండి. కృష్ణుడికి చాలా ఇష్టమైన నైవేద్యం ఇది. ఒక బౌల్ గాని ప్లేట్ గాని తీసుకొని ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని ఒక 3-4 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇంకా ఈ ఐస్ క్యూబ్స్ ఆవు నెయ్యి కలిపి ఇలా మనము చేత్తో కలుపుతూ ఉండాలి అంతే. కలుపుతూ 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 ఒక 1.5 మినిట్ 2 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉన్నాం అనుకోండి, ఒక చక్కటి వెన్న ముద్ద వస్తుంది మన చేతిలోకి. మఖాన్ మిస్త్రీ అంటారు ఈ నైవేద్యాన్ని. నార్త్ ఇండియాలో ఎక్కువగా పెడుతూ ఉంటారనమాట. క్విక్ గా అయిపోతుంది. అసలు మనకి ఒక 5 మినిట్స్ లో నివేదన చేసేసుకోవచ్చు కూడా మనము. ఇదేంటంటే మనకి కృష్ణ జయంతి అప్పుడు ఇంకెప్పుడైనా కృష్ణుని పూజలప్పుడు మనకి వెన్న పెట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది. మరి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మీగడ చిలికి, వెన్న ఇదంతా అంటే మనకి అప్పటికప్పుడు అయ్యేది కాదు. అప్పటికప్పుడు ఆవు వెన్న కావాలి అని అంటే మనకి దొరకకపోవచ్చు కూడా కదా. అలాంటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా మనము ఇట్లా వెన్న మనము స్వామికి నివేదించుకోవచ్చు. చూసారా, ఒక్క స్పూన్ ఆవు నెయ్యితో చేస్తే ఎట్లాంటి వెన్న ముద్ద వచ్చేసిందో. దీని మీద మిశ్రీ వేసుకుంటారు, నేనైతే పంచదార పలుకులు వేసుకుంటున్నాను. ఉంటే గనక కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. స్వామికి చాలా ఇష్టంగా పెట్టినట్టు ఉంటుంది. మనకి చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది. స్వామి చూడ్డానికి నివేదన ఆరగించేటప్పుడు కూడా చాలా బాగుంటుంది కుంకుమ పువ్వు ఫ్లేవర్. ఇంకా దాని మీద ఒక పిస్తా పప్పు చాప్ చేసి వేసుకున్నాను. దాంతో పాటుగా ఒక బాదం పప్పు కూడా చాప్ చేసి వేసుకున్నాను. ఎన్ని వేసి ఎంత అలంకరించినా తులసి దళం లేనిదే పూర్తవదు కదా. తులసి దళం పెట్టుకొని స్వామికి నివేదించుకోవడము అంతే అండి. కృష్ణ పరమాత్మకు మనసుకు నచ్చిన మఖాన్ మిశ్రీ మన భాషలో వెన్న నివేదన చాలా బాగుంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది పెట్టే మనకి, ఆరగించే స్వామికి, తర్వాత ప్రసాదం తీసుకోబోయే మనకి పిల్లలకి కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఒక్క స్పూన్ ఆవు నెయ్యితోటే కట్టి వెన్న మనము స్వామికి నివేదించుకోవచ్చు. నెయ్యికి సమర్పించుకోవడానికి గోధుమ రవ్వ పాయసం ఎలా చేసుకుంటాననేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంతకు ముందు మనం గోధుమ రవ్వ పొడి ప్రసాదం చేసుకున్నాం కదా, అదే ప్రాసెస్ లో కడాయి పెట్టేసి ఒక స్పూన్ నెయ్యి వేసేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ రోస్ట్ అయిన తర్వాత గోధుమ రవ్వ, 1 కప్పు గోధుమ రవ్వ వేసుకొని డ్రై ఫ్రూట్స్ తో పాటు గోధుమ రవ్వ కూడా రోస్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం పండగ రోజు అంటే మనకి ఎక్కువ పనులు ఉంటాయి కాబట్టి మనము ఈ డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకొని, రవ్వ వేయించుకొని పక్కన పెట్టుకొని అట్లా కాకుండా కొంచెము 1 పాట్ రెసిపీ లాగా క్విక్ గా అయిపోయేలాగా చేసుకోవాలి. టేస్ట్ లో అయితే ఏమి డిఫరెన్స్ రాదండి, చక్కగా వచ్చేస్తుంది. ఇంకా గోధుమ రవ్వను డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా కరెక్ట్ గా మనకి మంచి ఫ్లేవర్ స్మెల్ వచ్చేలాగా రోస్ట్ అయిపోతాయి కదా. అప్పుడు 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు యాడ్ చేసుకోవాలి. మనము కొంచెం వేడి నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టాలన్నమాట. అయితే కడాయి నేను వేరే రెసిపీ కోసం వాడుకుంటూ తీసేసాను, అందుకని పాల గిన్నెలో పాయసానికి రెడీ చేసుకోవడానికి పెట్టేసుకున్నాను. 1కి 3 నీళ్లు పోసేసి దగ్గర పడాలి. ఇంకా రవ్వ అంతా కూడా ఉడికిపోతుంది అనమాట. కొంచెం ఎగిరిపోయే స్టేజ్కి వచ్చినట్టుగా వస్తది. ఆ టైంలో మనము 2 కప్పులు పాలైతే యాడ్ చేసుకున్నాను. 1కి 3 నీళ్లు పోసి ఉడికించి రవ్వ చక్కగా ఉడికిపోయింది అన్న తర్వాత 2 కప్పుల పాలు పోసేసుకున్నాను. ఆవు పాలు పోసేసుకొని, ఇంకా పాలు పోసిన తర్వాత ఎక్కువసేపు ఏమి ఉడకక్కర్లేదు, కాస్త వేడెక్కితే సరిపోతుందన్నమాట. ఇంకా ఈ స్టేజ్ లో ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను. 1 కప్పు బెల్లం యాడ్ చేసుకున్నాను. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మా ఇంట్లో స్వీట్ కొంచెం తక్కువే తింటాం కాబట్టి 1 కప్పే నేను స్వీట్ అయితే యాడ్ చేసుకున్నాను. దీంతో పాటు ఇంకొక 1/2 కప్పు పంచదార కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అంతే అండి. బెల్లం వేసిన తర్వాత మనము ఎక్కువసేపు ఉంచకూడదు. ఒక 1 మినిట్ ఆ బెల్లం పొడి అయితే పొడి, బెల్లం ముక్కలు అయితే ముక్కలు అవన్నీ కూడా కరెక్ట్ గా కరిగిపోయేదాకా ఉంచేసి ఆఫ్ చేస్తాం. అయినా ఆఫ్ చేసిన ఆ వేడికే బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోతుంది. దీంట్లో మనము పచ్చకర్పూరం వేసుకోవచ్చు. అలాగే యాలకుల పొడి కూడా నేను వేసుకున్నాను. క్లిప్పింగ్ మిస్ అయింది, యాలక పొడి కూడా వేసుకున్నాను. ఇట్లా చల్లారిపోయిన తర్వాత అస్సలు వేడి లేకుండా, గోరువెచ్చగా ఉన్న పర్వాలేదు కానీ వేడిది మాత్రం సమర్పించుకోము మనం స్వామికి. మనకి తెలుసు కదా అందరికీ, ఊరికే ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. ఇలా ఒక వెండి గిన్నెలో అయితే పెట్టుకున్నాను నేను. ఇందులో తులసి దళాన్ని పెట్టుకొని స్వామికి నివేదించడానికి తీసుకెళ్తున్నా. ఈ నైవేద్యం కూడా చేసుకోండి, ఎక్కువ టైం పట్టదు మీకు. 5 నుంచి 10 నిమిషాలు అంతే పడుతుంది మీకు. దీనికి వచ్చేసి 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాము కడాయిలో. నెయ్యి వేడెక్కిన తర్వాత 4 స్పూన్ల శనగపిండి, లెక్క గుర్తుపెట్టుకోండి. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే 4 స్పూన్లు శనగపిండి వేసుకున్నా. శనగపిండి నేతిలో వేయించుకుంటున్నాను అనమాట. కంప్లీట్ గా నేతితో కలిసిపోతూ వేగుతూ ఉంటుంది ఇట్లా.
మనము వదిలేయకూడదు, మాడిపోతుంది. వదలకుండా కలుపుతూనే ఉండాలి మొత్తం అంతా కూడా కలిసేలాగా. కొంచెం చిన్న కడాయి కాకుండా కొద్దిగా పెద్దది పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. కొత్తగా రెసిపీస్ ఇవి ట్రై చేస్తున్నాం వంటలు అనుకునే వాళ్ళైతే కాస్త నాన్ స్టిక్ అయినా కూడా వాడుకోండి, తప్పేమీ లేదు. మాడకుండా చక్కగా వస్తుందన్నమాట. మాడిందైతే మనం నైవేదించుకోకూడదు కదా స్వామికి, అందుకు. ఒక 1 స్పూన్ పాలు వేసుకుంటున్నాం ఇక్కడ. దీనికి కొంచెం సపోర్ట్ కోసం అన్నమాట, కంప్లీట్ గా కలిసిపోయి వేగడం కోసము పాలు వేసుకుంటున్నాం. నీళ్లు కాదు, పాలు వేసుకుంటున్నాము. 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత గరిటెతో కలుపుకుంటూ ఉన్నాం. కొంచెం ఉండగడుతుంది కదా, ఆ ఉండలు లేకుండా కొంచెం బ్రేక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పెద్ద పనేం కాదు, చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలంటే మరీ చిన్న పిల్లలు అని అనట్లేదు, కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు కూడా చేయగలిగే అంత ఈజీ రెసిపీ అన్నమాట. దీన్ని మోహన్ పేడ అని అంటారు. ఇది మనకి వచ్చేసి మైసూర్ పాక్ లాంటిది, కాకపోతే ఇన్స్టెంట్, అప్పటికప్పుడు తినేయాల్సింది. 1 స్పూన్ నెయ్యి వేసుకుని 4 స్పూన్లు శనగపిండి వేసుకున్నాం కాబట్టి 2 స్పూన్లు బెల్లం వేసుకున్నాను. ఇక్కడ 2 స్పూన్లు పంచదార పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం పొడి వేసుకున్నాను. పంచదార పొడి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, కాకపోతే బెల్లం పొడి ఉందిలే అని చెప్పేసి కొంచెం హెల్త్ కాన్షియస్ కూడా చూసుకుందాము అన్న ఉద్దేశంతో చేశాను. కానీ ఇంత చిన్న స్వీట్ రెసిపీ చిన్నది చేసుకునేటప్పుడు మనం అంత ఆలోచించక్కర్లేదు. మీరు చక్కగా పంచదార పొడి చేసుకోండి. నేను పండుగ రోజు పంచదార పొడి వేస్తాను నేను కూడా. ఇంకా ఇది కొంచెం చల్లారబోయేటప్పుడు, మరీ చల్లగా అయిపోకూడదు, కొంచెము మీడియంగా, కొంచెం మనం చేయి పట్టిద్ది అన్న స్టేజ్లో ఉండేటప్పుడు ఇక్కడ తెచ్చేసుకున్నాను స్వామికి నివేదించుకోవడానికి. ఒక చిన్న మూత ఉంటాయి కదా, ఏదైనా చిన్న బాటిల్ మూతలు లాంటివి, చిన్న బాక్స్ మూతలు, అలాంటి మూత ఒకటి తీసుకొని, స్టీల్ మూత, దాంట్లో ఆయిల్ రాసుకున్నాను, చూసారు కదా, అది ఆవు నెయ్యి రాసుకున్నాను. రాసుకొని ఈ కంటెంట్ అంతా ఉంది కదా మనం చేసుకున్నది, ఇదంతా కూడా అందులో పెట్టేస్తున్నాను అనమాట. రౌండ్గా వస్తుంది అని చెప్పేసి, మంచి షేప్ వస్తుంది కదా అనేసి. ఇది కొంచెం ఈజీగా అనిపించింది. లడ్డూలు అంటే మనం రొటీన్గా చూసేవే, స్వామి తినేవే కదా, ఈసారి ఏంటో డిఫరెంట్గా చేసుకొచ్చింది అని చెప్పేసి కొంచెం అట్రాక్ట్ అవుతారు అని చెప్పేసి ఇట్లా చేశాను అనమాట, మీకోసము అలాగే స్వామి కోసం కూడా. సో ఈ మూతలో పెట్టిన తర్వాత చేతిలోకి అలా వచ్చేసిద్ది అనుకున్నాను, రాలేదు. సరే ఈ కడాయిలో గట్టిగా వేసి కొడితే వచ్చేసింది, చక్కగా వచ్చింది, మంచి బిస్కెట్ లాగా. చూడండి, బాగుంది కదా చూడ్డానికి. చక్కగా దీన్ని మోహన్ పేడ పేరు కూడా బాగా పెట్టారండి నార్త్ ఇండియన్స్, బాగా నచ్చింది నాకు కూడా. మామూలుగా మనకి మైసూర్ పాక్ లాగా లేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. దీనిలో మధ్యలో వచ్చేసి ఒక పంకిన్ సీడ్ అయితే పెట్టాను, బాగుంటుంది అట్రాక్టివ్గా అని చెప్పేసి. కిస్మిస్లు అవి పెట్టేస్తే ఆ శనగపిండి రంగులో అది కూడా కాస్త కలిసిపోతుంది అని చెప్పేసి, ఇది కొంచెం డార్క్ గ్రీన్ అయితే కాస్త ఎలివేట్ అవుతూ బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇది పంకిన్ సీడ్ పెట్టాను. ఎనీ డ్రై ఫ్రూట్ ఏదైనా పెట్టుకోవచ్చు, మరి ఎక్కువ కాదు, ఏదో ఊరికే సెంటర్లో ఒకటి, స్వీట్ షాప్స్ లో పెడతారు కదా అట్లా సెంటర్లో ఒకటి పెడితే బాగుంటుంది అని అనిపించింది. ఇది ఏం లేదంటే 5 నిమిషాల్లో అయిపోతుంది మనకి రెసిపీ. ఏదన్నా వీక్ లో ఒక స్పెషల్ డే, ఏదన్నా మనం ఖాళీగా ఉన్న రోజు, లేదంటే పిల్లలు పుట్టినరోజులు అలా ఉన్నప్పుడు, ఇంకా మనం ఏదైనా కొంచెం స్పెషల్ గా పూజ చేసుకుంటాం కదా పూజా మందిరంలో, అలాంటప్పుడు ఏమైనా స్వీట్స్ చేసి పెట్టుకోవాలి అలా అనుకుంటాం కదా, అప్పుడు పెద్ద పెద్ద వంటలు చేసే టైం లేనప్పుడు ఇట్లాంటి క్విక్ స్వీట్ చేసేసుకోవడము, స్వామికి నివేదించుకోవడం, మనం తినేయడము, పిల్లలకు పెట్టేయడము, బాగుంటది. టేస్ట్ ఉంటాయి, అలాగే క్విక్ గాను అయిపోతాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇదండి మోహన్ పేడ అనేది, ఇది శనగపిండితో చేసుకునేది, చాలా బాగుంది కదా చూడ్డానికి కూడా. సరే ఇది మనం ఇప్పుడు ఇలా కట్ చేసి చూసామనుకోండి, చూసారా ఎట్లా ఉందో, లోపల వరకు మనకి నెయ్యి అంతా కూడా చక్కగా పెనట్రేట్ అయిపోయి చాలా బాగుంది. అసలు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అండి. ఇంకొక నైవేద్యం రెసిపీ చూపిస్తాను. కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్, బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్, అలాగే పంకిన్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసుకున్నాను. ఇంకేమన్నా యాడ్ చేసుకోవాలి అని అనిపిస్తే డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వ అయితే వేసుకుంటున్నాను. గోధుమ రవ్వ వేసుకొని, అంటే ఈ నట్స్ అన్ని తీసి మళ్ళీ సపరేట్ చేసుకోకుండా రవ్వ వేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు నట్స్ వేగడం అనేది ఆగుతుంది అనమాట. సో రవ్వ ఒక్కటే రోస్ట్ అవుతుంది ఇక్కడ, అందుకని కొంచెం డబుల్ పనులు అవ్వకుండా కొంచెం ఈజీగా త్వరగా అయిపోయేలాగా చేసుకునే ప్రాసెస్ అనమాట నేను ఫాలో అయ్యేది, నా ఓన్ మెథడ్స్ ఇవి. రవ్వ అంతా కూడా నెయ్యిలో కంప్లీట్ గా రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక అరకప్పు అయితే పంచదార వేసుకున్నాను. 1 కప్పు రవ్వ తీసుకుంటే అరకప్పు పంచదార. ఇంకా స్వీట్ గా తినాలి అనే ఇష్టం ఉండే వాళ్ళైతే ఇంకా కాస్త కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇంక ఇంతే అండి. ఇది వచ్చేసి మనము సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు చేసి పెట్టుకుంటాం కదా పొడి ప్రసాదము, అలాంటిదే అన్నమాట ఇది కూడాను. సో ఇందులో మనము యాలకుల పొడి కూడా దంచుకొని వేసుకోవచ్చు. సో ఇంతే, అయిపోయింది. ఇది ఒక నైవేద్యం రెసిపీ అన్నమాట. ఇది వచ్చేసి గోధుమ రవ్వ పొడి ప్రసాదము
మనము నంబర్ ఆఫ్ స్వీట్ రెసిపీస్ చేసుకొని స్వామికి నివేదన చేసుకుంటాం కదా, అందులో ఇది కూడా ఒకటిగా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే నిలువ ఉంటుంది కూడా, బాటిల్లో పోసేసుకొని మనం పెట్టేసుకున్నాం అనుకోండి, స్టాక్ పెట్టుకోవచ్చు. మనం ఒక 1 వీక్ 10 డేస్ అయినా కూడా నిలువ ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు ప్రసాదంగా ఇచ్చుకోవడానికి బాగుంటుంది. చిటికలో అయిపోయే ఇంకొక కృష్ణ జయంతి రెసిపీ ఇది. మంచి స్వీట్ రెసిపీ అన్నమాట. దీనికోసం కడాయి పెట్టేసుకొని ఒక పావు కప్పు నెయ్యి వేసుకుంటాము. నెయ్యి ఎంత వేసుకున్నామో అంతే క్వాంటిటీతో మనము గోధుమ పిండి వేసుకుంటాము. పావు కప్పు నెయ్యికి పావు కప్పు గోధుమ పిండి వేసుకున్నాను. ఎక్కువ మంది ఉన్నారు ప్రసాదం పుచ్చుకోవడానికి ఇంట్లో అన్నప్పుడు దీన్ని క్వాంటిటీ డబుల్ చేసుకుంటూ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వీడియో కోసమే చేశాను, ఇది చూపించడం కోసం అనేసి, అందుకని కొంచెం ఒక పావు కప్తో వేసుకుంటున్నాను అంతే. ఇంకా ఈ గోధుమ పిండి అంతా కూడా నేతితో కలిసిపోయి కాస్త వేగాలన్నమాట. అట్లా వదిలేస్తే మాడుతుంది. కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 స్పూన్లు అంతే, ఒక 2 టీ స్పూన్స్ వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసేసుకొని కొంచెం దానికి సపోర్ట్ ఇవ్వడానికి అనమాట, అంతే. ఈ వాటర్ కూడా యాడ్ అయిపోతాయి అంటే ఇంక ఈజీగా కలుస్తుంది మనకి. గోధుమ పిండి అనేది నేతితో బాగా కలిసిపోయి చక్కగా వేగుతుంది అనమాట. కలర్ కూడా షేడ్ మారుతుంది, కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ స్టేజ్లో మనము ఎంత క్వాంటిటీ నెయ్యి, ఎంత క్వాంటిటీ పిండి తీసుకున్నామో అంతే క్వాంటిటీ పంచదార వేసుకుంటున్నాము. పంచదార పొడిగా వేసుకోవచ్చు, క్రిస్టల్ పంచదార ఇట్లా వేసేసుకున్నా కూడా ఆ వేడికి అదే కరిగిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకుని ఇవన్నీ చేయనక్కర్లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇక్కడ పావు కప్పు నెయ్యి, పావు కప్పు గోధుమ పిండి రోస్ట్ అయిన తర్వాత సపోర్ట్కి ఒక 2 స్పూన్ల నీళ్లు పోసుకొని మొత్తం అంతా వేగి కొంచెం బ్రౌనిష్గా వచ్చేసింది, డార్క్ అవుతుంది అన్నప్పుడు పావు కప్పు పంచదార వేసేసుకొని ఇట్లా కలుపుకుంటాం అనమాట. అసలు ఇప్పుడు పంచదార క్రిస్టల్ గానే లేదు, కంప్లీట్ గా కలిసిపోయింది అనమాట. మొత్తం ఈ పిండిలో కలిసిపోయింది. అయితే ఇంకా అలా మనం కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ వేయించుకోవాలి. మొత్తం ప్రాసెస్కి వచ్చేసి ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. చక్కగా ఆరిపోతుంది కదా. ఆరిపోయిన తర్వాత ఇట్లా మనము నైవేద్యం బౌల్లో పెట్టేసుకొని తులసి దళాన్ని పెట్టుకుని స్వామికి నివేదించుకోవచ్చు. ఇది తినేటప్పుడు మనకి హల్వా లాగా ఉంటుంది. ఇస్కాన్ వాళ్ళు ఎక్కువగా చేస్తారండి. కడా నైవేద్యం అని అంటారు దీన్ని, కడా నైవేద్యం అని అంటారు. చాలా ఈజీ, చాలా టేస్టీ, స్వామికి చాలా బాగుంటుంది మనం పెట్టుకుంటే. నెక్స్ట్ ఇంకొక కృష్ణ ప్రసాదం రాబోతుంది. నోటిఫికేషన్ అయితే ఈ రోజు ఆన్లో పెట్టుకోండి. నేను పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. చూసుకొని చక్కగా ఈజీగా అరగంటలో బోల్డెన్ నైవేద్యాలు చేసి పెట్టుకుందరు కానీ పండుగ రోజు స్వామికి. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.